జయలక్ష్మి బ్యాంక్ బాధితులకు న్యాయం చేయాలని జయలక్ష్మి కోఆపరేటివ్ సొసైటీ మెంబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు రాష్ట్ర మున్సిపల్ శాఖ కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణను కలిసి వినతి పత్రం అందించారు. జయలక్ష్మి బ్యాంక్ ద్వారా డిపాజిట్దారులకు జరిగిన అన్యాయాన్ని మంత్రి నారాయణకు యనమల సూర్యనారాయణ వివరించారు. జయలక్ష్మి బ్యాంక్ బాధితులకు న్యాయం చేయాలని మంత్రి నారాయణకు మాజీ ఎమ్మెల్యే వర్మకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా యనమల సూర్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి గారిని వీళ్ళందరినీ కలవడం జరిగింది. ఇవాళ ఆస్తులు మొత్తం అన్నీ కూడా గ్యాదర్ చేయడం జరిగింది. ఇవాళ ఆస్తులు ఇంచుమించులో ఒక 800 కోట్ల ఆస్తులు రికవర్ చేయడం జరిగింది. అవన్నీ కూడా మెటీరియలైజ్ చేసి ఈ బాధితులకి రేటు పెరిగిపోకుండా, చనిపోయేటువంటి బాధితులకి ఎక్కువ నష్టం జరగకుండా త్వరితగతిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమి పెద్దలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, తర్వాత మన బీజేపీ మాధవ్ గారు అందరూ కూడా ఈ జయలక్ష్మి బాధితులది చాలా మేజర్ ఈ ఇష్యూ, చాలా చిన్న ఇష్యూ కాదు ఇది త్వరితగతిని ఈ ఫండ్స్ అన్నీ కూడా బాధితులకు ఇప్పించాలని చెప్పనేసని మేము తెలియపరుచుకుంటూ, అలాగే గతంలో పిఠాపురం నియోజకవర్గంలో మన వర్మ గారు ఎమ్మెల్యే ఉండగా ఆయన టైంలో మాకు వైశ్యులకి బ్రాహ్మణులకి 2 స్థలాలు ఇవ్వడం జరిగింది. ఆ 2 స్థలాలు కూడా వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కలెక్టర్ అప్రూవల్ లేదని చెప్పనేసని క్యాండిడేట్ వేశారు. అది ఇవాళ మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. అనేక మంది పేద బ్రాహ్మణులు, వైశ్యులు, ఈ ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుచేత వారిని కూడా దృష్టిలో పెట్టుకుని మన నారాయణ గారికి ఇవాళ 2 వినతి పత్రాలు సమర్పించాం. దయచేసి ఈ బాధితులది, ముఖ్యంగా బాధితులది మీరు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి వితిన్ మినిట్స్లో యుద్ధ ప్రాతిపదిక మీద మీరు బాధితులకు కనుక న్యాయం చేయకపోతే ఈ మరణాల రేటు పెరుగుద్దని చెప్పని